గురుగారు చాలా కాలం నుంచి మైసూర్ శాండిల్ సోప్ వాడుతున్నాం. కొన్నప్పుడు ఎప్పుడు పెద్ద పట్టించుకునేవాడిని కాదు, కానీ ఈసారి మాత్రం షాకింగ్ విషయం తెలిసింది. స్మెల్ బాగుంటది కదా అని సరదాగా ఓపెన్ చేసి స్మెల్ చూస్తున్నాను. సరదాగా ఈ క్రమంలో ఈ పెట్టి మొత్తం చూసా, కొన్ని పాయింట్లు అర్థం కాలేదు. అర్థం కాకపోతే మనకేం మెంటల్ ఎక్కిపోద్ది. సర్లే అని చాట్ జీపీటీలో కొట్టా. ఈ సోప్ అసలు రంగు మొత్తం బయటపడింది. గురుగారు మీకు తెలుసా, మొదటి ప్రపంచ యుద్ధం రావడం వల్ల ఈ సోప్ తయారైందంట. ఏం కంగారు పడకండి గురుగారు, మ్యాటర్ మొత్తం చెప్తాను చూడండి. మొదటి ప్రపంచ యుద్ధం ముందు మైసూర్ రాజ్యం నుంచి గంధపు చెక్క విపరీతంగా యూరోప్ కి ఎక్స్పోర్ట్ అయ్యేదంట. అయితే ఈ లోపు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఈ ఎక్స్పోర్ట్ మొత్తం ఆగిపోయింది. బోల్డ్ చెక్క ఉండిపోయింది. అంతా ఏం చేయాలరా అని మైసూర్ మహారాజ్ గురువు గారు తలబట్టుకున్నారు. అప్పుడు ఈ గంధపు చెక్క నుంచి స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా నూనె తీయడం మొదలెట్టారండి. అయితే ఈ గంధపు నూనె నుంచి సైంటిస్టుల హెల్ప్ తో సబ్బు తయారు చేశారండి. అలా 1918లో ఈ సోప్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ స్మెల్ బాగుండటం వల్ల చాలా త్వరగా ఫేమస్ అయింది సబ్బు. తర్వాత రాజ్యాలన్నీ పోయిన తర్వాత గవర్నమెంట్లు ఫామ్ అయినప్పుడు మైసూర్ శాండిల్ సబ్బు ఫ్యాక్టరీలన్నీ కర్ణాటక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి వచ్చినాయి. సబ్బుకు స్పెషల్ ఏంటంటే దీనికి GI ట్యాగ్ ఉంది, అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఇప్పుడుగా చెప్పాలంటే ఒక ప్రాంతంలో ఒక వస్తువుకి ప్రత్యేకమైన గుర్తింపు, క్వాలిటీ, టేస్ట్ ఉంటే GI ట్యాగ్ ఇస్తారనమాట. అలా మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లడ్డు, బొబ్బిలి వీణ, కొండపల్లి బొమ్మలు ఇట్లా కూడా GI ట్యాగులు ఉన్నాయి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మన లక్స్ సోపు, సంతూర్ సోపుల కన్నా ఈ మైసూర్ శాండిల్ సోపు రేట్ ఎక్కువ. ఇక్కడ అసలు విషయం ఏంటంటే గంధపు చెట్లు ఖచ్చితంగా 20 నుంచి 30 సంవత్సరాలు పెరగాలి. ఇప్పుడు ఆ ముదురు గంధపు చెక్క నుంచి మాత్రమే ఆయిల్ వస్తుంది. అందులోనూ 100 కేజీలు గంధపు చెక్క నుంచి 3 నుంచి 6 కేజీలు నూనె మాత్రమే వస్తుందంట. అలా వచ్చిన 100% గంధపు నూనెతో ఈ సబ్బు తయారు చేస్తారు కాబట్టి రేట్ ఎక్కువ అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ సోప్ మీద బాక్స్ మీద కూడా జంతువు బొమ్మ ఉంది. అది శరభ అని పురాణాల్లో ఉన్న కల్పిత జీవి అనమాట. అది కంపెనీ లోగో కింద పెట్టుకున్నారు. అంటే మైసూర్ రాజ్య వారసత్వాన్ని గుర్తించే విధంగా లోగోని పెట్టారు. గురుగారు ఈ సబ్బు అద్భుతం, అమోఘం అని నేను చెప్పను గానీ నేనైతే ఈ సబ్బు గురించి ఒక విషయం అబ్జర్వ్ చేశా. ఈ సబ్బు వాడుతున్నప్పుడు కొత్తలో స్మెల్ చాలా బాగా వచ్చేది, కానీ అలా వాడగా పెద్ద స్మెల్ తెలియట్లేదు. అది నాలో లోపమా సబ్బులో లోపమా అర్థం కావట్లేదు. గురుగారు మ్యాటర్, మీరు కూడా ఈ మైసూర్ శాండిల్ సోప్ వాడితే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఉంటానండి మరి.